మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. మిల్ మేకర్స్, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, సోయా సాస్, కెచప్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి తరుగు, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్. మీల్ మేకర్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో శిరీష్ గారు ఏం చేయాలంటారు? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ మీల్ మేకర్స్ని కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని తీసుకోవాలండి. అట్లా సాఫ్ట్గా వచ్చేస్తుంది మిల్ మేకర్, ఇట్లా సాఫ్ట్గా రావాలి. ఓకే. వాటర్ అంతా తీసేసుకొని మిల్ మేకర్ని తీసుకోవాలి. ఓకే. మిల్ మేకర్స్కి కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము కోటింగ్ కోసము. మనం ఇవన్నీ మిక్స్ చేసుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసేసుకుందామండి. ప్యాన్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకుందాం. ఒక స్పూన్ రైస్ ఫ్లోర్. సో ముందుగా మనం మిల్ మేకర్ తీసుకున్నాం, కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం, తర్వాత రైస్ ఫ్లోర్. ఇది ఉడికించేటప్పుడు దీనిలో సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి మిల్ మేకర్ కొంచెం సాల్ట్ లైట్గా జస్ట్ అంతే. కొద్దిగా మిర్చి, కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇవన్నీ కోటింగ్ దీనికి సరిగ్గా పట్టేటట్లు మిల్ మేకర్స్కి కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతే. సో దీనికి వాటర్ అంతా బాగా పోయిన తర్వాత వేసుకోవాలా, లేకపోతే కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే వేసుకోవాలా? లేదండి, కొంచెం డ్రైగా ఉండాలి, ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావాలి కదా. ఓకే. సో కొంచెం వాటర్ గట్టిగా పిండేసి తీసేసుకుంటే మిల్ మేకర్ని సరిపోతుంది మనకి. ఓకే. ఇది ఇలా నీట్గా కోటింగ్ అయిపోయింది కదా, వీటికి మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటాం. ఇలా విడివిడిగా వేసుకుంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వచ్చేస్తాయి, లేదంటే అతుక్కుపోతాయి ఒకదానికొకటి. ఓకే. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఓకే అండి, ఇది ఫ్రై అయిపోయింది బాగా. దీన్ని తీసేసుకుందాం మనం. ఓకే. క్రిస్పీగా ఉంటే మంచూరియా లోపల సాస్లో వేస్తాం కదా, అప్పటికి మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి, మెత్త మెత్తగా బాగా అనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మంచూరియా సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలోకి ఇదే ఆయిల్ ఒక్క స్పూన్ చాలండి. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి సరిపోతుంది, ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి, చిన్నగా తరిగిన ముక్కలు ఇవి. ఓకే. ఫస్ట్ వీటిని వేసేసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని తీసుకుంటున్నాము. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయించేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది లో పెట్టేసుకుంటే సరిగ్గా ఉండదు. చిల్లీ ఫ్లేక్స్,
కొద్దిగా పెప్పర్ పౌడర్, సోయా సాస్, కేచప్, చిల్లీ సాస్. ఓకే. సాస్లంతా ఒక్కసారి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ తీసుకుందామండి దీనిలోకి. ఓకే. ఈ సాస్ అంతా మిక్స్ నీట్గా కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఓకే. ఇది కార్న్ఫ్లోర్ అండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీనిలో వాటర్ కొద్దిగా వేసుకొని కార్న్ఫ్లోర్ మిక్చర్ రెడీగా పెట్టేసుకుంటే సాస్తో వేసుకోవచ్చు. ఇది ఇట్లా బాయిల్ అవుతుంది కదండి, ఇది సాస్ మిక్చర్ అంతా. దీనిలో కొద్దిగా సాల్ట్ తీసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా ఇవి మీల్ మేకర్స్ డీప్ ఫ్రై చేసినవి దీనిలోకి తీసేసుకోవాలి. ఈ మీల్ మేకర్స్ ఈ సాస్ దీనిలో కొద్దిగా బాయిల్ అవుతే ఈ సాస్ ఇది అంతా మీల్ మేకర్స్ కి బాగా పట్టేస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇది వాటర్. దీనిలో ఈ కార్న్ ఫ్లోర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది? చిక్కబడుతుంది. ఇది సాసీగా అనిపిస్తుంది అనమాట. మనకి బయట ఇలాగే సాసీగా ఉంటది కదా చూడ్డానికి, ఆ టెక్స్చర్ వస్తుంది దీనికి అంతే. ఓకే. వాటర్ పోయంగానే మనకి ఏంటంటే కొంచెం బాగా అంటే వాటరీగా కనిపిస్తుంది కదా, కానీ ఈ కార్న్ఫ్లోర్ స్లర్రీ అనేది వేయంగానే కొంచెం చిక్కబడి ఆ క్రీమీ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది మీరు క్లియర్గా చూస్తే కనుక. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఇది అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. ఇంకా ఓకే. నాకైతే నోరు ఊరుతోంది చూస్తుంటేనే. ఈ సాసీ టెక్స్చర్ ఇదంతా ఉంటది కదా, చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది, తినడానికి కూడా యమ్మీగా ఉంటుంది టేస్ట్. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే జస్ట్ మీల్ మేకర్ మంచూరియా రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ అండి, యమ్మీగా నోరూరించే మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మీల్ మేకర్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, కారం, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తురుము, పెప్పర్ పౌడర్. మీల్ మేకర్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన మీల్ మేకర్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి డీప్ ఫ్రై చేసుకొని మరో ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, మరికొన్ని నీళ్లు వేసి కాసేపు మరిగించుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్స్ కూడా వేసి బాగా కలిపి అందులోనే కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి పైన కొద్దిగా నిమ్మరసం చల్లి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ మంచూరియా రెడీ.